అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. చాలా మందికి నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, సో మనకి వ్యూస్, నాన్ సబ్స్క్రైబ్ వ్యూస్ ఎక్కువనే. సో ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ చెక్ ది ఛానల్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు డూ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో చాలా వీడియోస్ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, so we are doing Terraform DevOps master program lo. So this is part 2 of the Terraform. So we'll try to do some project cheyadaniki try chesam. Okay, so manaki already telusu like what we have done. Okay, so my main.tf file undi, and we have terraform.tf file. Okay, so sorry, tf state file undi. Okay, so and also we have terraform.tf vars. Okay, so ivanni kuda I wanted to move to the git. Okay, so let me initialize the git in it. Okay, so now the git ni initialization enu. Okay, and also I have created a directory. Okay, so terraform-devops.git అనేసి. Okay, so now if I wanted to add, okay, so I'll just add everything. Okay, so git add, ఆ తర్వాత I can do git commit. Okay, let me do that. Okay, so what I'll do is I'll say git add. Okay, just adding everything. Okay, now I'll say git status. Okay, so ivanni kuda are existing. So if I go here, okay, so I'll do commit. Okay, so before commit మనం ఇంకోటి ఏంటంటే we can also create some of the ignore files. Okay, so .ignore files create చేయొచ్చు. ఎందుకు .ignore files create చేయాలంటే నేను బికాస్ ఇఫ్ ఈ డూ .ignore ఈ ఫైల్స్ అన్నీ కూడా మనము డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్స్. ఓకే, సో git ignore చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ ఏ ఫైల్. ఓకే, సో ఐల్ గో హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ నేను టెరాఫామ్లోనే వాట్ ఐల్ డూ, ఐల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ .git ignore. ఓకే, సో .ignore ఫైల్లో వాట్ ఆల్ ద థింగ్స్ ఐ విల్ ఇగ్నోర్. ఓకే, సో ఇక్కడ నుండి మనకి .terraform.lock.htcl ఉంది. ఓకే, సో .terraformతో ఉన్న ఫైల్స్ మనకి అవసరం లేదు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే ఇగ్నోర్ .terraform ఫైల్స్. ఓకే, సో .terraform ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ సేయింగ్. ఓకే, సో ఇగ్నోర్ ఆల్ ద ఫైల్స్ విచ్ స్టార్ట్స్ విత్ .terraform. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ ఆల్సో గో ఫర్ tf డాట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో tf స్టేట్. ఓకే, సో tf స్టేట్ని కూడా నేను మూవ్ చేయట్లేదు. ఓకే, సో వాట్ ఐల్ సే star.tf స్టేట్. ఓకే, స్టేట్. ఓకే, అండ్ ఆల్సో star.tf స్టేట్ డాట్ స్టార్. ఓకే, సో tf స్టేట్తో ఉన్నాయి అన్ని కూడా లైక్ tf స్టేట్ బ్యాకప్ కూడా నాకు అవసరం లేదు. ఓకే, సో వాట్ ఎవర్ if it is having dot anything I am saying not to add that. Okay, so and also నాకు tf var files కూడా అవసరం లేదు. ఓకే, సో I will also ignore star.tf var files. ఓకే, బట్ ఇక్కడ నేను చేయట్లేదు ఎందుకంటే ఐఎమ్ అప్లోడింగ్ దిస్ ఇన్ మై గిట్, కాబట్టి యూ గైస్ కెన్ హ్యావ్ దోస్ వేరియబుల్ ఫైల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నా సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. ఓకే, so now I'll add git remote. Okay, so git branch would add this a -m main. Okay, so I'll do this, and I will add remote origin. Okay, so now I need to push the code. Okay, so I'll say git push -u origin main. Okay, I'll paste this here, enter. ఓకే, సో ఇక్కడ నా కోడ్ వచ్చేసింది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ నా main.tf ఫైల్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు చెక్ ద main.tf ఫైల్ సెషన్ 1 ఇది. ఓకే, సో సెషన్ 1ది కూడా నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్, అంటే లైక్ నేను ఎక్కడ కూడా కాపీ పేస్ట్ చేయలేదు. సో ట్రై టు టైప్ ఇట్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ పేస్టింగ్ మీరు కూడా టైప్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ థింగ్స్. ఓకే, సో మీకు కూడా చాలా ఈజీగా అర్థం కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేద్దాము, AWS ప్రాజెక్ట్. ఓకే, సో యూ గైస్ ఆల్రెడీ నో లైక్ విల్ క్రియేట్ అ VPCలో విల్ క్రియేట్ ఎ సబ్నెట్. ఓకే, సో అది మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినాము, బట్ హియర్ విల్ గో విత్ ద single subnet తో, అండ్ ఆల్సో విల్ క్రియేట్ ఎ ఇంటర్నెట్ గేట్వే with routing tables. Okay,
ఆ తర్వాత విల్ క్రియేట్ అన్ EC2. ఆ EC2లో విల్ ట్రై టు డిప్లాయ్ ఎ కంటైనర్. ఓకే, ఆ తర్వాత వీ విల్ ఆల్సో ట్రై టు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్ టు కనెక్ట్ టు దట్ EC2 బాక్స్. ఓకే, సో దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్. ఓకే, సో బట్ స్టిల్ మీరు ఆల్రెడీ AWS చూడకపోయి ఉంటే, ఓకే, సో first what I will do, I will create a VPC instance. Okay, let me connect my whiteboard. Okay, so we'll create VPC instance first. Okay, okay, so we'll create a VPC first. VPC lo we'll create a subnet. Okay, so you guys know how to create subnet. Okay, so already మనం చేసాము లాస్ట్ సెషన్లో. అండ్ ఆల్సో ఇక్కడ మనము ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం విత్ రౌటింగ్ టేబుల్స్. ఓకే, సో ఈ మూడు క్రియేట్ చేసిన తర్వాత విల్ ట్రై టు క్రియేట్ EC2. దెన్ ఆఫ్టర్ దట్ విల్ ట్రై టు క్రియేట్ NGINX ఆర్ ఏదైనా ఒక డాకర్ కంటైనర్ని క్రియేట్ చేయడానికి చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో ఇన్సైడ్ లైక్ టు యాక్సెస్ దిస్ EC2 వీ నీడ్ టు హ్యావ్ SSH. సో సెక్యూరిటీ గ్రూప్స్ని కూడా విల్ ట్రై టు డిప్లాయ్. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ని కూడా డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎనీవే విల్ గో విత్ ద VPC అండ్ సబ్నెట్. ఓకే, సో VPCని సబ్నెట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ లైక్ లాస్ట్ సెషన్ కూడా 1.5 hours మనం అదే చేసినాం. ఓకే, వాట్ ఐ డూ ఇస్ ఐ గో టు మై విజువల్ స్టూడియో. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కదా, ఇఫ్ యూ సీ హియర్. ఓకే, సో వేరియబుల్ డిక్లరేషన్ నేను VPC CIDR బ్లాక్ అనేసి. ఓకే, ఇంకోటి సబ్నెట్కి CIDR బ్లాక్ డిక్లేర్ చేసిన ENV అండ్ అవైలబిలిటీ జోన్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చూసినాం, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, సో నౌ ఐఎమ్ డిక్లేరింగ్ ద రిసోర్స్ AWS_VPC. ఇక్కడ ట్రైటీ టెక్నాలజీస్ app_VPC ఇస్తున్నా. అండ్ సైడర్ బ్లాక్లో ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ వేరియబుల్. ఓకే, సో var.VPC_cider_block. ఓకే, సో ట్యాగ్స్ వచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ నేమ్ యాజ్ variable.env. సో ENV వచ్చేసి ఓకే ఐ విల్ డిక్లేర్ దట్ ఇన్ ది వేరియబుల్. ఓకే, ఎనీవే -VPC ఇక్కడేమో -subnet1. ఓకే, సో ఇక్కడ VPC ఐడి ఇచ్చిన సేమ్ CIDR బ్లాక్లో ఈ సబ్నెట్కి ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే, సో ఇక్కడ మీకు ఎర్రర్ ఉందేమో అనిపిస్తుండొచ్చు, బట్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ప్రాపర్లీ. ఓకే, సో ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చిన, బట్ ఇట్ ఈస్ సమ్హౌ బిహేవింగ్ దిస్ వే. ఓకే, సో ఇఫ్ ఐ గో టు terraform.tf_vars. ఓకే, సో ఇక్కడ VPC CIDR 10.0.0.16 ఇచ్చిన, సబ్నెట్ వచ్చేసి 1.0 ఇచ్చిన, అండ్ ఎన్విరాన్మెంట్ డెవ్ AZ వచ్చేసి AP-south-1A. ఓకే, సో లెట్ మీ గో హియర్ అండ్ ఐ విల్ సే terraform apply. ఓకే, సో నౌ ఇట్ షుడ్ క్రియేట్ మై VPC అండ్ ఆల్సో మై సబ్నెట్. ఓకే, సో ఒక VPCని ఒకటే సబ్నెట్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇట్ షుడ్ క్రియేట్ మై 1 VPC అండ్ 1 సబ్నెట్. ఓకే, ఐ విల్ సే yes. ఓకే, ఐ వుడ్ హ్యావ్ డన్ ఆటో అప్రూవ్ కూడా చేయొచ్చు మనము. ఓకే, బట్ ఐ హ్యావ్ నాట్ డన్ బికాస్ ఐ వాంటెడ్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ డిఫాల్టే ఉంది. ఇఫ్ ఐ రీఫ్రెష్ దిస్, ఓకే, సో ఇక్కడ నాకు dev-VPC వచ్చేసింది, అండ్ ఆల్సో సబ్నెట్లో నాకు dev-subnet1 కూడా వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అవర్ ఫస్ట్ స్టెప్. ఓకే, సో మనము ఫస్ట్ VPC క్రియేట్ చేసినాం, సబ్నెట్ని క్రియేట్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది రౌట్ టేబుల్. ఓకే, సో అండ్ ఆల్సో ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం VPC క్రియేట్ చేసామో, సో వాట్ ఎవర్ ది సబ్నెట్స్. ఓకే, సో ఏవైతే సబ్నెట్స్ మనకి సబ్నెట్స్ లోపల మనం EC2 క్రియేట్ చేసినప్పుడు ఇట్ షుడ్ టాక్ టు ది అవుట్సైడ్ వరల్డ్. ఓకే, సో మనకు ఖచ్చితంగా ఇంటర్నెట్ గేట్వే ఉండాలి, అండ్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ అ రౌట్ టేబుల్ విచ్ ఈస్ కనెక్టింగ్ టు దట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను AWS ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్, గో అండ్ సీ దట్ ప్రాజెక్ట్, then come back. Okay, so we'll try to create route table and internet gateway. Okay, so ikkada nenu internet gateway definition already create chesina ikkada resource lo. So AWS_internet_gateway lo Tritree Technologies app-igw అని ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది నేమ్. సో నెక్స్ట్ VPC ID. ఓకే, సో మనకు VPC ID కావాలనుకుంటే సేమ్ థింగ్ AWS_VPC.TTT_app_VPC.id. ఓకే, సో ట్యాగ్స్ ఏమో var.environment-igw అంటే డెవలప్మెంట్. ఓకే, సో DEV-igw అనేసి మనకి వస్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ గివెన్ ఎన్విరాన్మెంట్ యాజ్ DEV. ఓకే, సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని ఇష్టం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రౌట్ టేబుల్. ఓకే, సో రౌట్ టేబుల్లో వీ నీడ్ టు యూజ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చేసినాము AWSలో. సో యూ గైస్ ఆల్రెడీ నో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద రౌట్ టేబుల్. ఓకే,
సో మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే రౌట్ టేబుల్కి ఖచ్చితంగా ఇంటర్నెట్ గేట్వేని మనం అసైన్ చేయాలి విత్ ఎవ్రీ యాక్సెస్ లైక్ 0.0.0.0తో. ఓకే, సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఐ హ్యావ్ డన్ ఇక్కడ AWS డిఫాల్ట్ రౌట్ టేబుల్. ఓకే, సో TTT మెయిన్ హైఫన్ రౌట్ టేబుల్ అని ఇచ్చిన నేను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీకు ఒక క్యాచ్ ఏంటంటే ఇక్కడ మనం డిఫాల్ట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో డిఫాల్ట్ రౌట్ టేబుల్ని ఇక్కడ చేంజ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఓకే, కానీ ఐ డోంట్ యూజ్ దట్ ఎనీవే, ఐ విల్ గో ఫర్ ద న్యూ రౌట్ టేబుల్. ఓకే, AWS రౌట్ టేబుల్ అందాం. ఓకే, సో దట్ ఇది ఏంటంటే డిఫాల్ట్ రౌట్ టేబుల్ని ఏం చేయదు. ఓకే, సో డిఫాల్ట్ రౌట్ టేబుల్ని ఐఎమ్ జస్ట్ లీవింగ్ యాజ్ ఇస్. ఓకే, సో ఇట్ విల్ బి లైక్, ఓకే, సో AWS route table. ఓకే, సో ఇక్కడ కూడా ఐ విల్ గివ్ ఇట్ యాజ్ డిఫాల్ట్ తీసేసాం ఇక్కడ. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ నీడ్ టు గివ్ అవర్ VPC ID. ఓకే, సో VPC ID ఇచ్చేసాను నేను, VPC_ID AWS VPC డాట్ ట్రైటీ టెక్నాలజీస్ యాప్ _VPC.id. ఓకే, సో దాంట్లో ఐఎమ్ క్రియేటింగ్ ఎ రౌట్. ఓకే, సో సైడర్ బ్లాక్ 0.0.0.0 అండ్ గేట్వే _ID వచ్చేసి AWS_internet_gateway డాట్ ట్రైటీ టెక్నాలజీస్ యాప్ -igw.id. ఓకే, సో దీంట్లో వచ్చి మనం ఐడిని పిక్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఆల్సో నేమ్ యాజ్ dev-main-route table, మెయిన్ తీసేద్దాం. ఓకే, సో ఐ విల్ సే dev-route table. ఓకే, so this is how we can create our route table and internet gateway. Okay, and also ఇక్కడ కూడా మెయిన్ తీసేయడానికి ట్రై చేద్దాం. విల్ సే ట్రైటీ టెక్నాలజీస్ యాప్ అందాం. ఓకే, సో ట్రైటీ టెక్నాలజీస్ యాప్ -route table. ఓకే, సో looks good for me. Okay, so I'll save this. Okay, so then what I will do, I'll go to my Terraform page and I'll say Terraform apply. Okay, okay, so what it is going to create, dev-rtb route table ఒకటి, and also if I go up, okay, so it is also creating dev-igw internet gateway. Okay, so everything looks good for me. I'll say yes. Okay, okay, creating and created. Okay, so it's created. Let me go back to my AWS box. రౌట్ టేబుల్స్కి వెళ్దాము. ఓకే, సో ఇక్కడ మీరు రౌట్ టేబుల్స్లోకి వెళ్తే, ఓకే, ఐ హ్యావ్ దిస్. ఎనీవే ఐ ఫస్ట్ గో టు ఇంటర్నెట్ గేట్వే. సో ఇంటర్నెట్ గేట్వే కూడా క్రియేట్ అయిపోయింది, ఇక్కడ అటాచ్ కూడా చేసేసినాం మనము. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు రౌట్ టేబుల్స్ హియర్. ఓకే, సో నౌ ఇక్కడ ఇఫ్ ఐ గో టు దిస్ రౌట్ టేబుల్, సో విల్ సీ ది రౌట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 0.0.0.0కి మనము ఇంటర్నెట్ గేట్వేని అసైన్ చేసాం. ఓకే, సో వాట్ ఎవర్ ద ఇంటర్నెట్ గేట్వే వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో నౌ హియర్ వీ హ్యావ్ అవర్ VPC. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ subnet. Okay, let me draw it down. Okay, so we have our VPC. Okay, మన VPC ఇక్కడ, and also we have our subnet. Okay, so and also we have our internet gateway, and also ఈ రెండింటి మధ్యలో మనము route ని కూడా క్రియేట్ చేసాం. Okay, so this is we have done. Now we'll try to create security groups, EC2s, and also we'll create a Docker image and put that on the EC2. Okay, okay, and also before going to that, first of all మనకి ఇక్కడ subnet associations కూడా చూసుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ మనం చూసే subnet associations మనకి we have not done. Okay, సో ఇక్కడ మనం edit subnet association అని we can add this. Okay, but here what we need to do, we need to do using Terraform. Okay, మనం Terraform నుంచి చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో డెఫినెట్గా there are no subnet associated with this. Okay, సో ఈ రౌట్ టేబుల్కి మనం సబ్నెట్ అసోసియేట్ చేస్తే ఇట్ విల్ గో అండ్ కనెక్ట్ టు దట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రైట్ దిస్ వన్. ఓకే, సో AWS రౌట్ టేబుల్ అసోసియేషన్. ఓకే, సో రౌట్ టేబుల్ అసోసియేషన్ నేమ్ ఏమో నేను route table -subnet అని ఇచ్చిన, అండ్ ఆల్సో నా సబ్నెట్ ఐడి. ఓకే, సో వేర్ ఇస్ మై సబ్నెట్. ఓకే, సో AWS_subnet.ttt-app-sn-1.id. ఓకే, అండ్ ఆల్సో రౌట్ టేబుల్ ఐడి. ఓకే, సో రౌట్ టేబుల్ ఐడి ఏం విషయం, మనం AWS_route_table.trity-technologies-app-rtb.id. ఓకే, సో ఐ హావ్ జస్ట్ క్రియేటెడ్ ఏ రౌట్ అసోసియేషన్ కూడా ఇక్కడ క్రియేట్ చేసిన నేను. సో నౌ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్ Terraform apply.
Okay, so now it says fine, everything good, looks good. Okay, route table association, it got created. Let me go back to my association page. ఓకే, సబ్నెట్ అసోసియేషన్స్లో నా సబ్నెట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో నవ్ అసోసియేటెడ్ మై సబ్నెట్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఓకే, సో నేను నార్మల్గా టైప్ చేస్తున్నా. సో యూ గైస్ ఆల్సో ప్లీజ్ టైప్ దిస్. ఓకే, సో డోంట్ డిపెండ్ ఆన్ కాపీ పేస్ట్. ఓకే, సో టైప్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి టైప్ చేసి నేను మీకు చూపిస్తున్నా, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్. ఓకే, సో మీకు ఎట్లా రిసోర్సెస్ క్రియేట్ చేయాలని మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ గ్రూప్ కావాలి. సెక్యూరిటీ గ్రూప్ విల్ హ్యావ్ 22 ఒక్కొక్క SSH కోసము, అండ్ ఆల్సో విల్ హ్యావ్ 80. ఓకే, సో మన వెబ్ సర్వర్ కోసం. ఓకే, సో దీస్ టూ ఆర్ ది ఇంగ్రెస్, అండ్ ఎగ్రెస్ వచ్చేసి అవుట్ గోయింగ్ ట్రాఫిక్ మనకు ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ మనకి అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఉండాలి కాబట్టి. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు మై విజువల్ స్టూడియో. ఓకే, సో ఇక్కడ నుండి రిసోర్స్ AWS_security_ గ్రూప్. నా గ్రూప్ నేమ్ వచ్చేసి ట్రైటీ టెక్నాలజీస్ యాప్-సెక్యూరిటీ గ్రూప్. సో నేమ్ కూడా నేను ట్రైటీ టెక్నాలజీస్ యాప్-సెక్యూరిటీ గ్రూప్ అని ఇష్టం. VPC ఐడి వచ్చేసి అగైన్ సేమ్ థింగ్, AWS_VPC.TrityTechnologies_app-VPC.id. ఓకే, సో ఇన్కమింగ్ ట్రాఫిక్ నేను 22 పోర్ట్ని ఓపెన్ చేసిన ఇక్కడ. ఓకే, సో TCP, అండ్ ఆల్సో ఐమ్ అలోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లేదంటే మీ IP అడ్రస్ ఇవ్వచ్చు ఇక్కడ. ఇంగ్రెస్ 80 కూడా ఐఎమ్ అలోయింగ్ ఆల్ ది సైడర్ బ్లాక్స్. ఓకే, సో 0.0.0.0 అలో చేస్తున్నా ఇక్కడ నేను. అండ్ ఆల్సో ఎగ్రెస్ -1 అంటే ఇట్ విల్ అలో ఎవ్రీథింగ్. ఓకే, సో అవుట్ గోయింగ్ అన్నీ మనం అలో చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇట్ షుడ్ గో అవుట్ ఆఫ్ ద VPC విత్ ఆల్ ద ట్రాఫిక్. ఓకే, సో ట్యాగ్ వచ్చేసి అగైన్ ఐఎమ్ గివింగ్ dev-sg. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ రన్ మై terraform.apply. terraform apply. ఓకే, రిఫరెన్స్ టు అన్డిక్లేర్డ్ రిసోర్స్ అంటుంది. సో ఎక్కడ నేను స్పెల్ మిస్టేక్ చేసిన, ఇక్కడ. ఓకే, సో దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ అండర్స్కోర్ రైట్. యా, TTT app_VPC. okay, let me go back and run it again. Okay, so refreshing state, it's just done. I'll say yes. Okay, okay, it is creating the security group and it has created. Let me go back to my box. Okay, I'll go to AWS page. Okay, I'll go to EC2. Close this. Security groups. Okay, security groups. Okay, so ikkada chudandi dev-sg వచ్చింది. Okay, so we'll just check. Okay, inbound rules loki velte we need to have 2 inbound rules. Okay, so it's good. Okay, so 22 and 80 మనకి రెండు inbound rules చూపిస్తుంది ఇది. Okay, and also outbound rules లో everything, right? Okay, all traffic. Okay, looks good. Okay, so security group create చేసేస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ ద AMI ఇమేజెస్. ఓకే, సో ఫస్ట్ AMI ఇమేజెస్ ఏమున్నాయో చెక్ చేసుకుందాం మనం. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ గో టు ఇన్స్టెన్స్ టైప్స్. సారీ, నాట్ ఇన్స్టెన్స్ టైప్స్, ఇన్స్టెన్సెస్లో పోయి మనం లాంచ్ అన్నాం అనుకోండి, వీ కెన్ సీ ది AMI ఐడి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. AWS చేసినప్పుడు కూడా మనం ఇదే ఐడి తీసుకొని చేసినాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఐడి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు community AMIs. Okay, so community AMIs lo kuda you can see like, okay, so what kind of AMI we need and what kind of ID it will be. Okay, so ఇది ఏ టైప్ ఆఫ్ వర్చువలైజేషన్ అని కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, టెరాఫామ్ లో. ఓకే, సో లెట్ మీ గో అండ్ లెట్ మీ షో యూ ది టెరాఫామ్ కోడ్. ఓకే, సో దిస్ ఈజ్ మై కోడ్. ఓకే, సో నేను డేటా ఇస్తున్నా ఇక్కడ. ఓకే, సో AWS_AMI. ఓకే, నేమ్ వచ్చేసి Amazon-Linux-image. మోస్ట్ రీసెంట్ ఇమేజ్ తీసుకోమంటున్నా, ఓనర్ వచ్చేసి అమెజాన్. ఓకే, సో ఇది అమెజాన్ వాడి ఇమేజ్. సో డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ద అమెజాన్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే. ఓకే, సో దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకే, సో ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ ఐడి. ఓకే, సో ఒకసారి ఈ ఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం.
ఓకే. సో దిస్ ఈస్ ఏఎంఐస్. ఓకే. ఆల్ పబ్లిక్ ఇమేజెస్. ఓకే. సో ఇక్కడ ఏంటి ఓనర్ వచ్చేసి అమెజాన్ అని చూపిస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ ద పబ్లిక్ ఇమేజ్. ఓకే. సో ఇక్కడ నేను ఇదే పిక్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఓనర్ వచ్చేసి అమెజాన్ అనేసి. ఓకే. అండ్ ఆల్సో నేమ్ చూస్తే ఓకే. సో ఇక్కడ చూడండి ఐ హావ్ గివెన్ ది స్టార్ బికాస్ ఇది ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఇక్కడ చూడండి లైక్ నౌ ఇఫ్ ఐ గో ఫర్ దిస్ కమ్యూనిటీ ఏఎంఐస్. ఓకే. సో దిస్ నంబర్ మైట్ చేంజ్. ఓకే. సో ఈ వాల్యూ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఐ హావ్ గివెన్ స్టార్ ఇక్కడ. ఓకే. సో now if you go back here, okay, so tarvata 686 64. Okay, and if you see the filter, okay, so HVM, okay, so మన HVM కాబట్టి I am just filtering out with the HVM. Okay, and if I go down, okay, so ఇక్కడ ఏం చేస్తామంటే మనము అవుట్పుట్ని తీసుకుంటాం అనమాట. ఓకే. సో వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఈస్ కమింగ్ వీఆర్ పికింగ్ ద అవుట్పుట్ అండ్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఇట్. ఓకే. సో ఇట్ విల్ పిక్ ద లేటెస్ట్ ఇమేజ్. ఓకే. సో ఏదైతే లేటెస్ట్ ఇమేజ్ ఉందో అమెజాన్ వాడిది అమెజాన్ 2లో ఏదైతే హెచ్విఎంలో ఓకే. సో హైపర్వైజర్లో ఏదైతే లేటెస్ట్ అమెజాన్ ఇమేజ్ ఉందో అది పిక్ చేసుకుంటుంది. ఓకే. సో లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ రన్ టెరాఫార్మ్ ప్లాన్. ఓకే. రిఫ్రెషింగ్ స్టేట్. ఓకే. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద ఐడి ఇట్ హ్యాస్ పిక్డ్. ఓకే. చేంజెస్ టు అవుట్పుట్. ఓకే. సో if I apply, okay, so I'll get this image and చూపిస్తుంది. ఓకే. సో లెట్ మీ చెక్ కాపీ చేసి ఇక్కడ ట్రై చేద్దాం. ఓకే. కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో దిస్ ఈస్ ద ఇమేజ్ వీఆర్ సెలెక్టింగ్. ఓకే. సో అమెజాన్ 2 ఏఎంఐ. ఓకే. సో జీపీ3. ఓకే. ఓకే. సో నౌ వీ హ్యావ్ ఇమేజ్. ఓకే. సో ఇమేజ్ మనం ఏది కావాలని పిక్ చేసుకున్నాం. నౌ వీల్ క్రియేట్ ద EC2. ఓకే. సో ఫర్ క్రియేటింగ్ EC2, ఓకే, సో ఇన్స్టెన్స్. ఓకే. సో AWS_ ఇన్స్టెన్స్ ఇస్తున్నాను రిసోర్స్ టైప్ అండ్ ఆల్సో మై యాప్ హైఫన్ సర్వర్ అనేది నేమ్. ఓకే. సో ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ట్రైటీ టెక్నాలజీస్ యాప్ హైఫన్ సర్వర్. ఓకే. సో నౌ ఐ పిక్ ద ఏఎంఐ ఇక్కడ డేటా డాట్. ఓకే. సో డేటా డాట్ AWS_AMI డాట్ అమెజాన్ హైఫన్ లైనెక్స్ హైఫన్ ఇమేజ్ డాట్ ఐడి. ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే ఐడి వస్తుందో ఆ ఐడిని మనం ఇక్కడ పిక్ చేసుకుంటున్నాం. ఇన్స్టెన్స్ టైప్ నా T2 మైక్రో అండ్ ఆల్సో నాది కీస్ ఉండాలి మీ దగ్గర. ఓకే. సో ఇఫ్ ఐ గో టు మై box, okay, so if you go to security keys, key pairs, okay, so key pairs లో లైక్ నా దగ్గర ఆల్రెడీ ఈ లైనెక్స్ హైఫన్ వర్చువల్ అనే కీ ఉంది. సో దట్ ఐ పిక్ ద సేమ్ కీ. ఓకే. సో ఓకే. అండ్ ఆల్సో అసోసియేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటున్నాను. ఓకే. సో ఐ నీడ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఫర్ మై ఇన్స్టెన్స్. ట్రూ పెడుతున్నా. సబ్నెట్ ఐడి. ఓకే. సో వాట్ ఎవర్ ద సబ్నెట్ ఐడి వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే. పైన సబ్నెట్ ఐడి క్రియేట్ చేసాం మనము AWS_subnet అనేసి. ఓకే. సో ఇఫ్ యూ సీ హియర్. ఓకే. సో AWS_subnet TTT app hyphen SN hyphen 1. ఓకే. సో సేమ్ థింగ్ వీఆర్ యూజింగ్ హియర్ TTT app hyphen SN hyphen 1 డాట్ ఐడి అండ్ ఆల్సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి. ఓకే. సో దిస్ ఈస్ ద సెక్యూరిటీ గ్రూప్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే. పైన ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామో దాని ఐడి తీసుకుంటాను నేను. And also I'm giving just availability zone as var.az. Okay. So if I go to my AZs, okay, so నాది వచ్చేసి AP-south-1A. ఓకే. సో నేను ముంబైలో క్రియేట్ చేస్తున్నా అండ్ ఆల్సో ట్యాగ్ వచ్చేసి dev-server అని క్రియేట్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే. సో ఐ విల్ సేవ్ దిస్ అండ్ లెట్ మీ గో బ్యాక్ అండ్ ఐల్ సే terraform apply. Okay. Argument or block defined AWS_instance. Definition required. Oh, one definition is valid. Okay, we have missed the floor brace. Okay, now I'll save this. Again I'll try to run. Okay, refreshing state వచ్చింది. So now it's working. Okay, so I'll say yes. Yes. Okay, let me go to my EC2 instance. Okay, so it's just creating this server. Okay, so it will take some time. Okay, instance like వెళ్దాం and you can see to dashboard instances. Okay. ఓకే. సో ఇక్కడ ఇట్ ఈస్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చేసింది dev-server.
Okay, so this is my public IP. Okay, so now if I want to log in, I can go and log in here, connect on them, and here if I go back to my box. Okay, let me. Okay, so నా సర్టిఫికేట్ ఇక్కడ ఉంది. Okay, so now I'm able to log into my box. Okay, so Amazon Linux to AMI box కి నేను లాగిన్ అవ్వగలుగుతున్నా. Okay, so we have launched Amazon EC2 in our subnet with internet gateway using Terraform. Okay, so next వచ్చేసి okay, so now the last thing is to add the user data. Okay, so the same thing we have done. Okay, so EC2 ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మనం యూజర్ డేటా యాడ్ చేసి మనము వెబ్ సర్వర్ని స్టార్ట్ చేసాము, అండ్ ఆల్సో వీ హ్యావ్ డిప్లాయిడ్ ది S3 బకెట్ నుంచి వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ HTML ఫైల్స్ అవన్నీ కూడా. ఓకే, సో హియర్ వాట్ విల్ డూ ఈస్ okay, so let me go back here. Okay, so here what I'll say, let me write the user data code. Okay, so ఇక్కడ I'm just writing the user data code. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే I'm installing Docker CE. Okay, and also starting the Docker, and also I'm installing the Nginx. Okay, so let me save this and again go back to my Terraform. I'll say Terraform apply. Okay, so ఇప్పుడు Terraform apply చేయగానే ఏమవుతుంది, now if I go to my EC2 instances, okay, so it should recreate, right? So మనం ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో అది దాన్ని టర్మినేట్ చేసేసి it will create a new instance. Okay, so let us go back here. It's still reading. Okay, let me refresh this page. Okay, so let me refresh again. Okay, shutting down అంటుంది ఇది. Okay, so it is just terminating that instance. Okay, so నేను just approve చేసిన ఇందాకని, so now it is shutting down. It will recreate one more instance. Okay, so destroying అనేది destruction completed after 42 seconds. మళ్ళీ ఇది క్రియేట్ చేస్తున్నా అని చెప్తుంది. Let me go back and refresh it again. ఓకే, సో ఇక్కడ పెండింగ్ స్టేట్లోకి వచ్చి చూడండి, డెవ్ హైఫన్ సర్వర్ అనేది మళ్ళీ క్రియేట్ చేసింది. ఓకే, ఒకటి డిలీట్ చేసేసింది, ఇట్ ఈస్ క్రియేటింగ్ అ న్యూ వన్. ఓకే, సో అగైన్ గో బ్యాక్ హియర్. ఓకే, సో ఇట్స్ స్టిల్ క్రియేటింగ్. ఓకే, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 40 to 50 seconds. ఓకే, సో ఇది యాడెడ్ అని చెప్తుంది. లెట్ మీ గో బ్యాక్ టు మై ఇన్స్టెన్సెస్. రన్నింగ్లోకి వచ్చేసింది ఇది. ఓకే, లెట్ మీ సెలెక్ట్ దిస్, కాపీ. ఓకే, సో IP:8080 నా Nginx రన్ అవుతుందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. ఓకే, సో ఇందాక ఇక్కడ apt-get ఇచ్చిన, బట్ దిస్ ఇస్ m అప్డేట్. ఓకే, సో m అప్డేట్ చేయండి మీరు కూడా. సో ఎనీవే దిస్ విల్ బి ఇన్ అవర్ బాక్స్. ఓకే, సో గిట్హబ్లో ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ది ప్రాజెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, సో మనం ఏదైతే 3 టైర్ ప్రాజెక్ట్ చేసినామో దాన్ని మీరు టెరాఫామ్లో చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద పార్ట్ 2. పార్ట్ 3లో మనం మాడ్యూల్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.